हरिः ओम् कुसुमशरशरसमरकुपितमदगोपीकुचकलशघुस्रण रसलसदुरसिदेवे मदलुलितं मृदुहसितमुषितशशिशोभामुहुरधिकमुखकमल మధురిమణిలీయే. దీనికి తెలుగు అనువాదం. పుంవుల రువ్వగానలుక పూచిన వల్లవ పల్లవాధరల్ గ్రువ్వున రవ్వ మీర చను గుత్తుం గుత్తుల నొత్తిన కుంకుమం బెదన్నివ్వటిలం శశాంకు జిగినీటుల తేటల గొల్లలాడులే నవ్వుల గోము మోమునకనందగునందకుమారు వందెదన్ अनम्रामसितभ्रुवोरुपचितामक्षीणपङ्खाङ्कुरेष्वालोलामनुरागिणोर्नयनयोरार्द्रां मृदौ जल्पिते आताम्रामधुरामृते मदकलामम्लानवं शीरवे श्वासेस्ते मम लोचनं व्रज शिशोर्मूर्तिं जगन्मोहिनीं కాంచుటయన్నడీక్షణసుఖంబుగదొంగిలిరెప్పలున్ బనాయించిన వింటి వంటి బొమలింపగుమాటలు కెంపు మోవి పొందించిన పిల్లగ్రోవి పలికించు హళాహుళియుందయోన్నతిన్మించిన బెల్కు చూపుగల మిక్కిలి చక్కని ముద్దు బాలకున్ తత్కైశోరం తచ్చ వక్త్రారవిందం తత్కారుణ్యం తే చలీలాకటాక్షాః తత్సౌందర్యం సచ మందస్మితశ్రీః సత్యం సత్యం దుర్లభం దైవతేషు. దీనికి అనువాదం. ఆ కారుణ్య కటాక్ష వీక్షణములు, ఆ అందం పులేబ్రాయము, ఆ ఆకారద్యుతి, ఆ దరస్మితముతి రామోము చక్కందనం పాక్యంజాయ పదంబులా నడలయొయ్యారంబులు ఏ విపులందు ఏ కలంబున లేదు లేదనుచు నిన్నేనెందేని చాటించెదన్ విశ్వోప్లవశమనైకబద్ధదీక్షం విశ్వాసస్తబకితే బకితచేతసాం జనానాం పశ్యామః ప్రతినవకాంతికందళార్ద్రం పశ్యామః పధి పధి శైశవం మురారేః. దీనికి అనువాదం. సుతధరాధర కాంతి కందళము కన్నుల్ చల్లజేయన్ సమగ్రతరాంతరాతకం తరాంతగ పరంపరాశమన దీక్షన్ దేహముల్ వజ్రకాయతగాంచన్యరణమినట్టి ప్రజకన్యానందమౌ దేవకీసుతునుయారపు బాలలీల కనవచ్చున్నాదు దృగ్వీధులం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మానిత ధర్మ మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృతాత్మయోగ సముపార్జిత విష్ణుకటాక్షలబ్ధ శోభానఘ దివ్య భోగ బహుభద్రవితానములస్మదీయ సేవానిరతిం లభించున నివారణ నితును దివ్య దృష్టియున్ నెలత తద్దివ్య దృష్టి నన్నియును నీకు కనవచ్చు విలోకింపు కమలపత్ర నయను బమముడి మాత్రాన నశమందు నితరమగు తుచ్చ భోగంబులేమి చెప్ప అని కర్దమ ప్రజాపతి భార్య యొక్క ఆ సేవకు తుష్టోహం, చాలా సంతోషించాను మానవి, ఓ దేవహూతి అని చెప్పి నా కోసం నువ్వు ఇంత శరీరాన్ని క్షీణింపజేసుకున్నావు, అలాగే నీ శరీరంని నా అవేక్షత ఉపేక్షించావు, నేను కూడా ఉపేక్షించాను అని చెప్పి ఆయన ఎంతో బాధతో నీవు చేసినటువంటి సేవకి ప్రత్యుపకారం నేనేం చేయగలను, నా దగ్గర ఏమున్నది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా ప్రేమతో, చాలా సిన్సియర్గా ఉండేటువంటి హృదయంతో ఆవిడ్ని అర్థం చేసుకుని ఆ మాటలు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా విదురా అని చెప్పి 7వ శ్లోకంలో, తృతీయ స్కంధం 7వ శ్లోకం 23వ అధ్యాయంలో
ये मे स्वधर्मनिरतस्य तपः समाधिविद्यात्मयोगविजिता भगवत्प्रसादाः तानेव ते सेवनयावरुद्धान् दृष्टिं प्रपश्य वितराम्यभयानशोकान्. సాధారణంగా మానవుల యొక్క సాధారణమైనటువంటి సంసారంలో ఉండేటువంటి మానవులు, లేకపోతే కాస్త డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాస్త ఇదిగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, అందరి ముందు కూడా ఏదో పోస్ట్ చేస్తూ, మా ఆవిడికి నేను ఏదో వజ్రాల నెక్లెస్ కొనిపెట్టాను ఆవిడ పుట్టినరోజు సందర్భంలోనూ, లేకపోతే మా మ్యారేజ్ డే సందర్భంలోనూ, లేకపోతే ఏదో ఇలాగా వెర్రి వేషాలు వేస్తూ అదేదో అందరి ముందు 4 ఫోటోగ్రాఫులు అవి తీయించేసేసుకుని ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఈ భర్త అనేటువంటి వాడు భార్యకు ఏమిస్తాడంటే, సాధారణమైనటువంటి మానవులు నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమిటి ఇస్తారు అంటే, ఓ చీరిస్తారు, లేకపోతే కాస్త డబ్బు ఉంటే ఏదో ఒక నగవుని పెడతారు, లేకపోతే ఏదో షికారుకి తీసుకెళ్తారు, ఏదో సాధారణంగా ఇటువంటి ఏదో గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుందామని చెప్పి అక్కడ హ్యాపీ బర్త్డే అని పాటలు పాడిస్తూ అక్కడ ఇటువంటివన్నీ ఏవో చేస్తుంటారు, చిల్లర పనులు. కానీ అసలైనటువంటి భర్త అంటే స్వధర్మాన్ని ఆచరించేటువంటి భర్త చాలా సేవ చేసినటువంటి, శ్రద్ధగా సేవ చేసినటువంటి, తరువాత తనలో ఉండేటువంటి కామాన్ని కానీ, మతాన్ని కానీ, అహంకారాన్ని కానీ, తీసిపారేటువంటి కానీ, అమర్యాదని కానీ ఇవన్నీ వదిలేసి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి హృదయంతో భక్తకు సేవ చేసినటువంటి భార్యకు కర్దముడు లాంటి భర్త, ధర్మం ఎరిగినటువంటి సామాన్య మానవుడైనా సరే ఏమి ఇవ్వగలడు ఆ భార్యకు? ఏది ఇవ్వాలి, ఇవ్వగలడు కాదు, ఏది ఇవ్వాలి? చీర ఇవ్వాలా, నగలు ఇవ్వాలా, లేకపోతే షికారు తిప్పాలా, లేకపోతే ఏదో కేక్ కోయించాలా? ఇవి కాదు, ఏమి ఇవ్వాలి? ఇవేమీ కాదు ఇవ్వాల్సినవి. ఏమి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని భాగవతం చెప్తోంది. అలా ఇచ్చేందుకు మామూలుగా మానవుల దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఏదో డబ్బు ఉంటుంది, ఏదో వాళ్ళ దగ్గర ఏదో కొంత సంపద ఉంటుంది, ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అవి కొనేసేసి వాళ్ళకి ఇస్తారు. కానీ కర్దమ ప్రజాపతి లాంటి సాధకుడికి, కర్దమ ప్రజాపతి లాంటి మహానుభావుడి దగ్గర ఉండేటువంటిది ఏమిటి? అది ఆయన ఇచ్చాడు. ఆ మహత్తరమైనటువంటి సంపద, అది లక్ష్మీ సంపద. భగవంతుడు సాక్షాత్కరించి ఆయన అనుగ్రహించిన తర్వాత ఆయనలోకి వచ్చినటువంటి మహత్తేజ పుంజం అంతటినీ కూడా ఆయన తన భార్య అయినటువంటి ఆ దేవహూతిగా ఆయన ఇచ్చాడు. ఇవ్వవలసినటువంటిది ఇది. కానీ ఇది సాధన చేసుకుని నిత్యానుష్ఠానం చేసుకునేటువంటి వాడు, ధర్మాన్ని పరిపాలించేటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో సంధ్యావందనం చేసుకుంటాడు, ఏదో స్తోత్రాలు చదువుకుంటాడు, భారత రామాయణ భాగవతాలు ఏవో చదువుకుంటూ ఉంటాడు. అలా చదువుకుంటూ ఉండేటువంటి సందర్భంలో శ్రద్ధగా చదువుతున్నప్పుడు వాడికి తత్సంబంధమైనటువంటి విశేషాలు అవన్నీ కూడా మనసులోనూ హృదయంలోనూ నిలబడి ఉన్నప్పుడు ఆ వాటి యొక్క ప్రభావము, దానివల్ల వీడు గెయిన్ చేసినటువంటి పుణ్యం ఏమవుతుంది అంటే కట్టుకున్నటువంటి భార్యకి వెళుతుంది తప్ప పరాయి మొగాడు చేస్తే పరాయి స్త్రీకి అది వస్తుంది అనేటువంటిది శుద్ధబద్ధం, అది లేదు. భాగవతం ఆ విషయమే చాలా క్లియర్గా చెప్తోంది. భార్య అయినా భర్త అయినా చేయవలసినటువంటిది ఏమిటో అనేటువంటిది చెప్తోంది. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ప్రసాదా. ఏదైతే స్వధర్మ నిరతస్య, నా యొక్క ధర్మమునందు నిరతస్య నిష్ఠను కలిగి ఉండి, నేను సంధ్యావందనాది కార్యక్రమాల దగ్గర నుంచి నేను చేస్తూ ఉండేటువంటి అధ్యయనం కానీ, పురాణాధ్యయనం కానీ, తర్వాత వేదాధ్యయనం కానీ నేను చేస్తూ ఉండేటువంటి నాకు ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి ధర్మక్రియలు ఏవైతే ఉన్నాయో వాటితో నిష్ఠ కలిగి నటువంటి నాకు ఏమిటొచ్చిందో తెలిసిన దానివల్ల తపః సమాధి విద్య ఆత్మయోగ విజిత భగవత్ప్రసాదా. భగవంతుడు నాకు ఏం చేశాడంటే దేవహూతి, భగవంతుడి ప్రసాదం వల్ల నాకు తపస్సు వచ్చింది. భగవంతుడి గురించి తప్పించడం, భగవంతుడి గురించి ఆలోచించడం, భగవత్ సంబంధమైనటువంటి శాస్త్రాలను వల్లించడం, వేదాధ్యయనం చేయడం వల్ల అదంతా కూడా భగవంతుడు నాకు
ఇచ్చినటువంటి ప్రసాదం అది. ఆ ప్రసాదంతో నేను సంపాదించుకున్నటువంటి తపస్సు, దాని నుంచి సమాధి, దాని నుంచి నిధిధ్యాసము అంటారు. అంటే నిరంతరము కూడా ఆ భావన చేస్తూ, ఆ కథలను వింటూ, ఆ కథల్లో ఉండేటువంటి మాధుర్యాన్ని మాటి మాటికి చవి చూస్తూ, వేదాధ్యయనం చేస్తూ, చెయ్యవలసినటువంటి కర్మకాండంతటినీ చేస్తూ ఉండేటువంటి స్థితిలో, సమాధి స్థితిలో ఉన్నప్పుడు విద్య అంటే అధ్యయనం చేయడం, మంత్రోపాసన చేయడం, మంత్రోనుష్ఠానం చేయడం, తర్వాత సకల విద్యలను కూడా భగవత్ ప్రసాదం వల్ల నాకు వచ్చినప్పుడు, అప్పుడు ఆత్మయోగ విజితా, అప్పుడు నేను ఆత్మయోగం అంటే కలియడం, ఆత్మలో కలియడం. ఆత్మ అంటే పరమాత్మ, అంటే సర్వవ్యాపకమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, ముక్తమైనటువంటి, బుద్ధమైనటువంటిది, సత్యమైనటువంటిది, జ్ఞానమైనటువంటిది, అనంతమైనటువంటి బ్రహ్మను ఆత్మ అంటారు. అటువంటి ఆత్మయోగము, దానిలో నేను కలిసిపోయాను. దాని నేను విజిత జయించాను. నాకు తపస్సు ఉంది, సమాధి ఉంది, సకల విద్యలు నాతో ఉన్నాయి. ఇవి ఉండడమే కాకుండా నేను ఆత్మయోగాన్ని కూడా నేను చేశాను. కాబట్టి ఇవన్నీ కూడా నాకు భగవత్ ప్రసాదా, భగవంతుడి ప్రసాదం వల్ల నాకు ఇవన్నీ వచ్చాయి. ఎందువల్ల వచ్చాయంటే మే స్వధర్మ నిరతస్య, నా ధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు జరుగుతుందనమాట, స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటిస్తేనే భగవంతుడు ప్రసాదం చేస్తాడు. కానీ పరధర్మం భయావహ, పరులకెళ్ళి నేను చాలా సేవలు చేసేసాను, అక్కడ అలంకరణ చేసేసాను, అన్నీ సిద్ధం చేసేసాను, ఇంకా నాకు చాలా పుణ్యం వచ్చేస్తుంది, అది నీ స్వధర్మం కాదది. నీ స్వధర్మం ఏమిటో నువ్వు ఆచరించాలి. ఆ స్వధర్మాన్ని ఆచరించడం వల్ల భగవంతుడు ప్రసాదించి నాకు ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి తానేవతే మదనుసేవనయా వరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. ఈ భగవంతుడిచ్చినటువంటి ఈ తపస్సు, ఈ సమాధి, ఈ విద్య, ఈ ఆత్మయోగం, ఇవన్నీ కూడా భయం లేనటువంటివి. ఇవి ఏం చేస్తాయి? ఈ తపస్సు కానీ, ఈ విద్య కానీ, ఈ అనుష్ఠానం కానీ, ఈ స్వధర్మ నిరత ఏం చేస్తుందంటే మొట్టమొదట భయాన్ని తీసిపారేస్తుంది. అంటే ముసలితనం వల్ల వచ్చే భయం, రోగాల వల్ల వచ్చే భయం, ఏదో కోల్పోయినటువంటి వాళ్ళు వచ్చేటువంటి భయాలు, ఇవన్నీ కూడా అశోకాన్, శోకము లేకుండా కూడా చేస్తాయి. ఇవి ఈ తపస్సు, విద్య, ఆత్మయోగం, తర్వాత ఈ అధ్యయనం, ఇవన్నీ కూడా శోకం లేకుండా చేస్తాయి, భయం లేకుండా చేస్తాయి. కాబట్టి ప్రతి మానవుడికి కూడా మరణం వల్ల భయం ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి విష జంతువుల వల్ల భయం ఉంటుంది. ఏదో కోల్పోతున్నామో అనేటువంటి భయం ఉంటుంది. యవ్వనం పోతోందేమో అనేటువంటి భయం ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి సొమ్ము పోతోందేమో అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఇటువంటి భయాలు అన్నీ కూడా ఉండవు వీటి వల్ల. తరువాత ఎప్పుడైతే నీకు భయం ఉంటుందో శోకం ఉంటుంది. కాబట్టి ఈ భయం, అభయాన్, అశోకాన్, ఇవి దీని యొక్క లక్షణాలు. భగవంతుడిచ్చినటువంటి తపస్సమాధి విద్యాత్మయోగ విజితా భగవత్ప్రసాదా, దానివల్ల ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను నీకేం చేస్తున్నా అంటే మత్ అనుసేవయా, నన్ను నువ్వు సేవించావు, మత్ నన్ను అనుసేవయా, నాకు ఇంత సేవ చేసావు కదా, ఇంతకాలం నుంచి కూడా నువ్వు నాకు ఇలా సేవ చేస్తూ ఉన్నావు కదా, కాబట్టి నాకు ఇలా సేవ చేస్తూ ఉండడం వల్ల ఏం జరిగింది? అవరుద్ధాన్, ఇవన్నీ కూడా నీ వశమైపోయాయి. అంటే నాలో ఉన్నవన్నీ కూడా నేనేమి నీకు ఇలా పెట్టి దారపోయలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. నేనేమీ నీకు కావాలని ధారపోయలేదు. అవి అవరుద్ధాన్, అవి నీ చేత వశము చేసుకోబడినవి. నువ్వు నాకు ఇలా సేవ చేస్తూ ఉంటే నాలో ఉండేటువంటి ఈ సమస్తమైనటువంటి తపస్సు, సమాధి, విద్య, ఆత్మయోగ, జయత్నం, ఇవన్నీ కూడా నీ వశం కూడా అయిపోయాయి.
ఇది భర్త చేస్తే మాత్రమే వస్తుంది. అందువల్ల భార్యలు సాధారణంగా పూర్వం చూసామనుకోండి, వాళ్ళకి ఏమిటి వంటిల్లు, తర్వాత పిల్లల్ని పెంచడం, ఇల్లు చూపడాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి భగవంతుడిచ్చినటువంటి మహాప్రసాదం ఏమిటంటే ఆ భర్త అనేటువంటి వాడు ఈ విధంగా చేసినట్లయితే ఆ స్త్రీ చేసినటువంటి సేవలకి ఆటోమేటిక్గా అవరుద్ధాన్ ఇవన్నీ కూడా ఆ భార్య యొక్క వశం అయిపోతాయి. కానీ ఇదేదో పరాయి మొగాడి దగ్గరికి వెళ్ళి చేస్తే వాడిదేదో వశం అవుతాయి అనుకుంటాం. వాళ్ళలో ఉండేటువంటి పాపాలు నీ వశం అవుతాయి తప్ప నీకు మాత్రం ఇవి నీకు వశం కావు. ఇది భారతీయ సాంప్రదాయంలో భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అనుబంధంలో ఉండేటువంటి రహస్యం. అనుబంధము అంటారు. ఇది దీంట్లో ఉండేటువంటిది. ఇది ఎందుకు జరుగుతుందండి అనేటువంటి విషయాన్ని కానీ ఒక్కసారి మనం వివాహ క్రియ దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించినట్లయితే, ఇద్దరు చూసారు పెళ్ళికొట్టు పెళ్ళికూతురు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, భర్తలో ఉండేటువంటి శక్తి భార్యలోకి, భార్యలో ఉండేటువంటి శక్తికి ఈ జీలకర్ర బెల్లం మంత్రపూతమైనటువంటి జీలకర్ర బెల్లం అనేటువంటి ద్వారా ఆ ఆత్మ సంయోగం అనేటువంటి ఒక ప్రభావం దాంట్లో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, అది కంటిన్యూగా ఉంటుందన్నమాట. భర్త ఏం చేసినా భార్యలోకి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఉండడం చేత అందుకనే ఆయన అవరుద్ధ నీకు వశమైపోయాయి కూడా, ఇవి కూడా నీకు వశమైపోయాయి. కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు కదా, నీకు తెలియటం లేదు కదా. తాన్యేవ ఆ విభూతులు, ఆ భగవంతుడిచ్చినటువంటి తపస్సు, సమాధి, విద్య, ఆత్మ సంయోగం చెందడం అనేటువంటిది నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు కదా. అందువల్ల ఆ విభూతులను దాన్ని ప్రపశ్య చూడు, నీకు చూపిస్తాను చూడు, నీ కళ్ళ ముందే నీకు అవన్నీ కనిపిస్తాయి. అలా చూడాలి అంటే ప్రపశ్య చక్కగా చూడు. నీకు నేనేమిస్తానంటే దృష్టిం వితరామి, నీకు దివ్య దృష్టినిస్తాను. నీకు నా ప్రభావం వల్ల నీకు ఒక దివ్య దృష్టినిస్తాను అని చెప్పి ఆయన ఆ దేవహూతికి ఆ దివ్య దృష్టిని ప్రసాదించేటప్పటికీ దేవహూతి యొక్క శరీరం అంతా కూడా విద్య, తపస్సు, సమాధి, ఆత్మసంయోగ క్రియలోకి మహత్తరమైనటువంటి తేజస్సులో ఆవిడ వెళ్ళిపోయింది. ఇదండి భర్త భార్యకి ఇస్తాడు ఎప్పుడు కూడా. ఆ భర్త నేను భర్త పక్కన పూజ చేసుకొని నేను ఎక్కడికో కూర్చుని ఎవరితోనో కూర్చుని పూజ చేసుకుంటాను, ఇటువంటివన్నీ చేయడం వల్ల అసలు మన సంప్రదాయం కాదు, అది భాగవత ధర్మం కాదు. కాబట్టి ఇటువంటి విధానంగా ఉండాలి అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఒక విషయాన్ని చెప్పాడయ్యా విదురా అని చెప్పి, భర్త యొక్క సగం పుణ్యం, సగం కాదు మొత్తం అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భర్త ఎప్పుడు కూడా ప్రతిరోజు దాన్ని నింపుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా భార్యకి వెళుతూ ఉంటుంది. అందువల్ల ఆ భార్య యొక్క జీవితం చాలా ప్రశాంతంగా తనకు కావలసినటువంటి విధంగా జరిగిపోతూ ఉంటుంది. ఏం కావాలంటే అది జరిగిపోతూ ఉంటుంది. అది భర్త వల్ల వచ్చింది అని గ్రహించుకోకుండా నా అహంకారం, నా చదువు, నా మతం, నన్ను బయట వాళ్ళందరూ పొగుడుతున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి అజ్ఞానంలో ఉన్నంతకాలం కూడా ఆ స్త్రీకి ఇది అనుభవంలోకి రాదు. ఇది అయిన తర్వాత అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ విభ్రంశితార్ధరచనా కిమురు క్రమస్య సిద్ధాసిభుంక్ష విభవాన్ నిజ ధర్మదోహాన్ దివ్యాన్ దురధిగాన్ నృపవిక్రియాభిః. స్వామి, ఓ దేవహూతి, ఏం జరిగింది అంటే ఉరుక్రముడు అంటే ఈయన వామనావతారంలో విక్రమావతారంలోకి ఆయన అలాగ పెరిగిపోతూ ఉండేటువంటి సందర్భంలో అనేక లోకాలను ఆయన దాటుకుంటూ, ఆయన పాదం అలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అనేక రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి. ఆ లోకాల యొక్క భోగాలన్నిటినీ కూడా ఆయన భ్రువ ఉద్విజృంభం ఆయన కనుబొమ్మలతో, అంటే ఆయన కనుబొమ్మల యొక్క కదలికే కాలము అని ఒక అర్థం అన్నమాట. కనుబొమ్మల యొక్క ఉద్విజృంభ విభ్రంశిత అర్ధరచనా, ఆ భోగాలన్నిటినీ కూడా ఆయన కాలదన్నేసేసి, ఆ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా కాలదన్నేసేసి ఆయన మహత్తరమైనటువంటి ఆ వైకుంఠధామం వరకు కూడా ఆయన పాదాన్ని
ఏ విధంగా అయితే ఆయన విజృంభించిపోయాడో అదేవిధంగా ఈ స్వధర్మ నిరతి ద్వారా నేను సంపాదించినటువంటి ఈ భగవత్ ప్రసాదం అంతా కూడా నీ వశమైపోయింది. కాబట్టి దాని చేత నీవు ఈ కాలంతో ముడిపడి ఉన్నటువంటి ఆ భోగాలు నువ్వు ఎప్పుడు వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా నష్టం అయిపోతూ ఉంటాయి. అంటే ఏమిటన్నమాట చెప్పదలుచుకున్నది ఏమిటంటే కాలం యొక్క ప్రభావం వల్ల, అంటే భ్రువ అంటే విక్రమావతారంలో విక్రముడి యొక్క కనుబొమ్మల యొక్క ముడి వల్ల ఈ ఈ భోగాలన్నీ కూడా పోతాయంటే కాలంలో ఈ భోగాలన్నీ, ఈ సాధారణమైనటువంటి భోగాలన్నీ కూడా పోతూ ఉంటాయి. సిద్ధాసి, ఓ సిద్ధ, నువ్వు సిద్ధురాలవయ్యావు, ఇప్పుడు నీకు సిద్ధించేసింది, ఆల్రెడీ నా నుంచి నీకు వచ్చేసాయి కాబట్టి నౌ యూ హ్యావ్ బికమ్ సిద్ధ. సిద్ధ అసి, సిద్ధమైపోయావు నువ్వు. భుంక్త విభవాన్ నిజ ధర్మదోహాన్, నీకు ఇదంతా ఎలా వచ్చిందనుకున్నావు? నిజ ధర్మదోహాన్ విభవాన్, నిజ ధర్మదోహాన్, నీ పాతివ్రత్య ధర్మం చేత దోహాన్ సంపాదించుకున్నావు, నీ అంతటి నువ్వే సంపాదించుకున్నావు, నేనేమీ చేసిందేం లేదు. నేను ఇలా చేస్తూ ఉండేటప్పటికీ నీ యొక్క సిన్సియారిటీని బట్టి, నీ యొక్క శ్రద్ధని బట్టి, నీకు నా మీద ఉండేటువంటి ప్రేమాతిశయం చేత, నా మీద ఉండేటువంటి గౌరవం మర్యాద, దానివల్ల నీకు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి, సంపాదించాయి నీకు. తరువాత ఇటువంటి ఇక నీకు ముందు ఇవ్వబోయేటువంటి భోగాలు ఉన్నాయి చూసా. నరై నృప విక్రియాభి దురధిగాన్, ఇప్పుడు నీకొచ్చినటువంటి ఈ సంపద ఉందే, నాలో నుంచి నువ్వు వశం చేసుకున్నటువంటి సిద్ధత్వం పొందినటువంటి ఆ స్థితి ఉందే, అది నరైహి మానవులచే కానీ, నృప విక్రియాభి రాజులు, మేము రాజులము, నృప విక్రియాభి మేము రాజులం, మా దగ్గర అన్ని భోగాలు ఉన్నాయి, మేము ఏది కావాలంటే తీసుకొస్తాం, మేము కొండ మీద కోసం తీసుకొస్తాం, స్పెషల్ ఫ్లైట్లో అటు ఇటు వెళ్తూ ఉంటాం, ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అనేసేసి విర్రవీగేటువంటి అటువంటి నృప విక్రియాభి రాజులకు కూడా దురధిగాన్ పొందశక్యం కాదు ఇది. నువ్వు రాజు అయితేనేమి, నువ్వు ఏదో అధికారి అయితేనేమి, నువ్వేదో 4 పూజలు 3 హోమాలు 4 ఫోటోలు తీయించుకున్నంత మాత్రంలో నీకు ఇవన్నీ కూడా సాధ్యం కాదు, ఇవి దురధిగాన్ పొందశక్యం కాదు. తరువాత ఇప్పుడు నేను నాలో నుంచి నువ్వు పొందినటువంటి ఉన్నాయి చూసావా, అవన్నీ దివ్యాన్ విభవాన్ భుంక్ష్వ, వాటిని నువ్వు అనుభవించు. నౌ యు ఎక్స్పీరియన్స్ మై తపస్సు, నా సమాధి, నా విద్య, నా ఆత్మయోగం, దీన్ని నువ్వు ఇప్పుడు అనుభవించు. భుంక్ష్వ సిద్ధాసి, నువ్వు సిద్ధురాలు అయ్యావు కాబట్టి, నీకు సిద్ధత్వం వచ్చింది కాబట్టి భుంక్ష్వ దాన్ని భోగించు. ఇప్పుడు నీకు కలిగినటువంటి ఈ భోగాలు ఏమీ కూడా మానవులకి కానీ, మహారాజులకి కానీ, సంపదలు కలిగినటువంటి వాళ్ళకి కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు అన్నాడండి. తరువాత ఆత్మయోగ విజిత అనేటువంటి దాంట్లోనే ఇక్కడ అద్వైతం ఒకటి బాగా చెప్పబడింది. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి ఆత్మయోగము, ఆత్మయందు కలయుట, ఇది కదా మామూలుగా. ఇప్పుడు ఏ విధంగా కలయడం అంటే, ఉదాహరణకి ఒక గ్లాసు నీళ్లు, సముద్రం నుంచి ఒక గ్లాసు నీళ్లు పైకి తీసి పెట్టామనుకోండి. ఇప్పుడు మన గ్లాసులో ఉన్న నీళ్లు సముద్రం జలమే, అక్కడ ఉన్నది సముద్రమే. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ గ్లాస్ తీసుకొచ్చేది ఇది సముద్రం నీరు అనుకుంటూ, ఆ సముద్రం ఏమో ఆ గ్లాసులో ఉన్న ఆ నీరు ఏమనుకుంటుంది, నేను గ్లాసులో ఉన్నాను, నేను గ్లాసులోనే ఉంటాను, నేనే ఇది అనుకుందాం అనుకోండి. ఆ సముద్రం జలం, నేను గ్లాసులో ఉన్నాను, నేను గ్లాసుకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నాను అని చెప్పి ఆ సముద్ర జలం అనుకోవడం ఏమిటంటే జీవాత్మ, జీవుడు అలా అనుకుంటాడనమాట. కానీ ఆ జీవుడు ఎవరు, పరమాత్మే, అంటే వాడు సముద్ర జలమే. ఇప్పుడు ఆత్మయోగం అంటే ఆత్మలో కలియడం ఏమిటంటే, ఆత్మ అంటే సముద్రం మొత్తం వ్యాపించిపోయింది, దాంట్లోకి ఈ గ్లాసులో నీళ్లు తీసుకెళ్ళి దాంట్లో పోసాం అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, గ్లాసులో ఉన్నటువంటి సముద్ర జలం అంటే ఆ జీవుడు పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి ఆ సముద్రంలో కలిసిపోతాడు. ఇప్పుడు మనం ఏంటంటే, మన శరీరం ఒక గ్లాసు, ఈ గ్లాసులో పరమాత్మ యొక్క స్వరూపం ఉంది,
ఈ పరమాత్మ స్వరూపం ఏమవుతోంది అంటే మన శరీరంలో ఆ తెలివి అన్నమాట. పరమాత్మ అంటే ఆ తెలివి, ఆ జ్ఞానం, ఆ అనంతమైనటువంటి నిత్యమైన శుద్ధమైన బుద్ధమైన ముక్తమైనటువంటి ఆ దివ్య జ్యోతిస్వరూపం ఉందే మనలో, అది శరీరానికి అంటబెట్టుకుపోయి నేను శరీరాన్ని నేను శరీరాన్ని నేను శరీరాన్ని అనుకుంటోంది. ఇప్పుడు కర్దముడు ఆవిడికి ఇచ్చినటువంటి కర్దముడికి సేవ చేయడం వల్ల ఆవిడికి వచ్చినటువంటి జ్ఞానస్వరూపం ఏమిటి అంటే ఆత్మయోగం. ఓహో, నేను శరీరాన్ని కాదు. ఈ గ్లాసు పగిలిపోయిందనుకోండి, ఈ గ్లాసు ఒక్కసారి విడిపోయిందనుకోండి, ఆ గ్లాసులో ఉండేటువంటి నీరు సముద్రంలో ఏ విధంగా కలిసిపోతుందో అలాగా ఆత్మయోగం కలిసిపోవడం అన్నమాట. కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి జీవుణ్ణి మన చుట్టూ ఉండేటువంటి సమస్త విశ్వంలోకి కలిపేసేటువంటి ఆ అనుభవాన్ని సిద్ధాసి భుంక్ష్వ, ఆ అనుభవాన్ని నువ్వు పొందు అన్నారండి. మానవ జీవిత లక్ష్యం అదే చెప్తుంది భాగవతం, అదే మన ధర్మశాస్త్రాలు చెప్పేటువంటిది. పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ చెప్పేది ఏమిటి అంటే నువ్వు శరీరానివి కాదు, నువ్వు పరమాత్మ స్వరూపమైనటువంటి నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి తేజం ఉంది. ఆ తేజాన్ని నువ్వు పరమాత్మలో కలిపేయడమే. దీన్నే మనకి భాగవతం దశమస్కంధంలో కొండలను బదలగొడతాడు కృష్ణుడు అంటాడు. అంటే దాని అర్థం ఏమిటనమాట? కొండ అంటే శరీరం. ఈ శరీరాన్ని బదలగొట్టేస్తాడు. బదలగొట్టేసాడంటే శరీరం వదిలేసిన తర్వాత అనంతంలోకి కలిసిపోతాం. దాన్ని ఆత్మయోగము అంటారు. విద్యాత్మయోగ విజిత. ఇదంతా కూడా ఎలా వచ్చింది? భగవత్ ప్రసాద. ఇంతటి అత్యున్నతమైనటువంటి సంపద స్వధర్మ నిరతుడైనటువంటి భర్త వల్ల భార్య పొందుతుంది. కాబట్టి అది నువ్వు అనుభవించు అని చెప్పి కర్దమ ప్రజాపతి ఆ మహత్తరమైనటువంటి సంపదను ఆయన ఇచ్చాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో దీనికి సమాధానంగా దేవహూతి ఏం చెప్పింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.